ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. టాలీవుడ్ లో కోలీవుడ్ హీరోస్ కున్న క్రేజ్ మార్కెట్ మరో సౌత్ హీరోస్ కి లేదు. రజనీ టు ప్రదీప్ రంగనాథన్ వరకు మన హీరోస్ గా ఓన్ చేసేసుకున్నాం. మరి తెలుగు ఆడియన్స్ ఇంత లవ్ చేస్తుంటే తమిళ తంబీలు మాత్రం ఇక్కడి ప్రేక్షకులను సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయారా? ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లుగా శాండిల్వుడ్ తయారైందా? టాలీవుడ్ లో తమిళ హీరోలను ఓన్ చేసుకుంటున్నట్లుగా మరో ఇండస్ట్రీ యాక్టర్లను లైట్ తీసుకుంటాం. తమిళ తంబీలను బ్రదర్ ఫర్ అనదర్ మదర్ లానే ఫీల్ అవుతూ ఉంటాం. మన హీరోలకు కోలీవుడ్ లో సరైన ఐడెంటిటీ లేకపోయినా రజనీ, కమల్, అజిత్, విజయ్, కార్తీ, సూర్య, ధనుష్, రీసెంట్లీ వచ్చిన ప్రదీప్ రంగనాథన్ ను మన హీరోలుగా ట్రీట్ చేస్తూ ఉంటాం. బిగ్ మార్కెట్ క్రియేట్ చేశాం. ఈ స్టార్స్ తెలుగులో మార్కెట్ అయితే ఏర్పాటు చేసుకోగలిగారు, కానీ ఇక్కడ 100 కోట్లు కొల్లగొట్టడంలో తడబడ్డారు. అయితే తమపై నమ్మకం ఉంచినందుకు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న శాండిల్వుడ్ హీరోలకు బెస్ట్ రిజల్ట్ ఇచ్చారు టాలీవుడ్ ఆడియన్స్. ఒక్కడి కాదు, 2 కన్నడ సినిమాలకు 100 కోట్లు కట్టబెట్టారు. బాహుబలి సిరీస్ చిత్రాలు ఇచ్చిన స్ఫూర్తితో సౌత్ లో ఏదైనా ఇండస్ట్రీ బాగుపడింది అంటే అది శాండిల్వుడే. మనమెందుకు పాన్ ఇండియా మూవీస్ తీయకూడదు? బాలీవుడ్ లో ప్రూవ్ చేసుకోకూడదని చేసిన ప్రయత్నాలు గట్టిగానే వర్కౌట్ అయ్యాయి. KGF 2, మహావతార్ నరసింహ చిత్రాలే కాదు, కాంతారా చాప్టర్ 1 హిందీ బెల్ట్ ను రూల్ చేశాయి. కేవలం నార్త్లోనే ఈ చిత్రాలు 100 crores రాబట్టుకున్నాయి. అంతేకాదు టాలీవుడ్ కజిన్ ఇండస్ట్రీ అని ఫీల్ అయినందుకు ఇక్కడ కూడా ఆ మార్క్ టచ్ చేశాయి. KGF 2 కేవలం హిందీలో 430+ కొల్లగొడితే తెలుగులో 120 కోట్లను టచ్ చేస్తుంది. KGF 2 తర్వాత మళ్ళీ 3 ఏళ్లకు కాంతారా చాప్టర్ 1 అటు నార్త్ ఇటు సౌత్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీలో 100 crore క్రాస్ చేస్తుంది. అక్టోబర్ 2న రిలీజ్ అయిన కాంతారా సీక్వెల్ 2 వారాలు గడిచే సమయానికి ప్రపంచవ్యాప్తంగా 720 కోట్లను కొల్లగొట్టి ఇప్పటివరకు 2025లో సౌత్ హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగానే కాదు, ఇండియన్ ఇండస్ట్రీలో ఈ ఏడాది అత్యధిక వసూళ్లను సాధించిన సెకండ్ మూవీగా నిలిచింది. చావా తర్వాత ప్లేస్ ను ఆక్యుపై చేస్తుంది. ఇక హిందీలోనే నియర్లీ 150 కోట్లను దాటిన రిషబ్ శెట్టి డైరెక్టోరియల్ ఫిలిం తెలుగులోనూ 105 కోట్ల ప్లస్ వసూళ్లను రాబట్టుకుంది. కాంతారా చాప్టర్ 1 మాత్రమే కాదు, ఈ ఏడాది 2 కన్నడ చిత్రాలు నార్త్ బెల్ట్ లో 100 కోట్లను కొల్లగొట్టాయి. యానిమేటెడ్ మైథాలజీ ఫిలిం మహావతార నరసింహ బీటౌన్లో 188 కోట్లను కొల్లగొట్టడం విశేషం. ఇప్పుడు ఈ నంబర్కు చేరువలో ఉన్న కాంతారా సీక్వెల్ ముందు ఈ ఫిగర్ క్రాస్ చేయడంతో పాటు ఈ ఏడాది ఇండియన్ ఇండస్ట్రీ హైయెస్ట్ గ్రాసర్ ఫిలిం చావా పేరుతో ఉన్న 810 కోట్ల కలెక్షన్ల టార్గెట్ ఊరిస్తుంది. కానీ దీపావళికి బోలెడు సినిమాలు పోటీ ఉన్న నేపథ్యంలో రిషబ్ శెట్టి మూవీ ఈ టాస్క్ కంప్లీట్ చేస్తుందా లేదా అనేది చూడాలి.